ప్రతాపన్న దా. సో వీళ్ళంతా సార్, నా పేరు ప్రతాప్ రెడ్డి. చాలా 30 సంవత్సరాల క్రితం నుంచే మేము అందరూ కలిసి ఉండేవాళ్ళం. అంటే పత్రి గారికి గడ్డం రాక పూర్వం నుంచి, ఆయన బ్యాగు పట్టుకొని వ్యాపారం చేసినప్పటి నుంచి, వేణుకు నాకు మీరెవరూ చూడని కోణాలు ఏంటివంటే, వేణు కుంఫు నేర్చుకున్నప్పటి నుంచి, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ బ్యాచ్, ముందు బ్యాచ్లో వేణు ఉండేవాడు. అంటే వీళ్ళ దగ్గర వేణు దగ్గర నిలబడాలంటే ఇట్లా దూరంగా నిలబడేవాడు. అది వేణు స్టేటస్. అంటే ఏమీ తెలియనప్పుడే. సో దట్ షోస్ ద మాస్టర్. అప్పటికే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న హీరో. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హీ మెయింటైన్స్ దట్ స్టేటస్. అంటే పర్సనాలిటీ ఏమీ కాదు, ఆ మొహంలో ఆ లీడర్షిప్ క్వాలిటీసు, ఆ మాస్టరీ అనేది ఆ ఇన్హరెంట్గా అది ఆటోమేటిక్గా లోపల ఉంటుంది. దట్ ఈస్ ద క్వాలిటీ వాట్ వీ హ్యావ్ సీన్. మేము పార్టీ 99లో స్టార్ట్ చేసినప్పుడు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు, మేము అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు ఏమీ లేవు. మనము శరద్ పవారు ఒకటేసారి పార్టీ స్టార్ట్ చేశారు. మేము ఒక చిన్న లాడ్జ్లో ఉండి కింద పిఓఎస్ మామూలు పబ్లిక్ టెలిఫోన్ బూత్ నెంబర్ నా నెంబర్గా, పార్టీ నెంబర్గా ఇచ్చి శరద్ పవార్ సెక్రటరీ త్రూఅవుట్ నైట్ మా కోసం కాల్ చేస్తూ ఉండేవాడు. మేము, వేణు, మురళి మాకు అదే హోటల్లోనే ఉండి మేమేం చెప్పేవాళ్ళం అంటే, మా పార్టీ సింబల్ మీరు వాడుకోండి కానీ మీ పార్టీ సింబల్ మాకు అవసరం లేదు అని శరద్ పవార్తో చెప్తా ఉంటే. దట్ ఈస్ ద స్టేటస్. మాకు ఎవరికి సాయి కుమార్ రెడ్డి, నేను, మురళి, వేణు, ఈ సీని ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇది మా కంటిన్యూస్ జర్నీ. సో ఈ కోణం నార్మల్గా వేణు ఎవరికి ఉన్నట్టు కూడా చెప్పడు. దట్ ఈస్ ద వేణు. ఇంట్లో వాళ్ళకి ఎంత మాత్రం తెలుసునో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వీ ట్రావెల్డ్ ఏ లాట్. పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కానీ, అంతకు ముందు కానీ, హైదరాబాదు మొత్తం ఫామ్ చేసేటప్పుడు, హైదరాబాద్ సొసైటీ ఫామ్ చేసేటప్పుడు మీకు ఎంతమందికి తెలుసునో లేదో కానీ, చరిత్రలో ఇంతవరకు ఎవరు కలపని ఒక టీమును హైదరాబాద్లో కలిపాం. గద్దరు, నూకల చిన్న సత్యనారాయణ గారిని, పత్రి గారిని ఒకే డయాస్ మీద. అంటే అడవిలో ఉండే అన్నను, సంగీత విద్వాంసుణ్ణి, ఆధ్యాత్మికవేత్తను ఒక డయాస్ మీద. అప్పుడు దూరదర్శన్ ఒక్కటే ఉంది. దూరదర్శన్లో ఫోటోలు 5 మాత్రమే చూపిస్తారు. అది కూడా 30 సెకండ్స్ లోపలనే. దాంట్లో ఒక ఫోటో మంది. అంత వర్క్ చేశాం. అలాంటి వర్కులు జరిగేటప్పుడు కూడా మామూలుగా ఒక దోస్తానా మాదిరి పక్కన చిన్న పిల్లోని మాదిరి ఉంటా ఉండే. దట్ ఈస్ జర్నీ ఆఫ్ వేణు. ఇది మామూలుగా ఎవరికి పెద్దగా ఇంత యాక్టివిటీ అంటే ఆ మాస్టరీ ఏంది అనేది బుక్కు తర్వాత వేణు తెలిసి ఉంటారు కానీ అంతకుముందు వేణు ఎవరికి తెలియకపోవచ్చు. నాకు తెలిసిన, నా పరిచయం ఉన్న, మనం అందరి మాదిరి వేణు గొప్పవాడు, మీతో పాటు మేము ఉంటాం, ఎవరికి ఎవరు అవసరం లేదు. బికాస్ మీరు ఇంటికాడ ఒకవేళ మాకేంది లేండి పుస్తకం అని మీరు ఇంట్లో పడుకున్నా, మాస్టర్స్ అనేవాళ్ళు తన్ని లేపి మేడం దగ్గరికి తీసుకొని వచ్చి ఇంకో ఇండైరెక్ట్గా మీకు ఎవరో ఫ్రెండ్ వచ్చి అద్భుతమైన బుక్ అండి అంటే, అయ్యో మా పుస్తకమే అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి ఏర్పడే దారి వస్తుంది మనకు. మనం వదిలేస్తే వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ దిస్ చైన్. ఈ ఫ్యామిలీ ఇట్లే కంటిన్యూ కావాలా. పొరపాటున వదిలేసిన కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. ఈ చైన్కి ఏమీ కాదు, వదిలేసిన లింకుకు మాత్రమే సమస్య. ఎందుకంటే మళ్ళీ ఇంకొక లింక్కి ఆడపోతాము. ఆ లింక్ తీసుకొచ్చి అబ్బా అద్భుతం అంటండి పిరమిడ్డు అని చెప్తారు. అయ్యో దాంట్లో నేనే ఉంటేనే అని ఆ రోజు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే తప్పేం లేదు, వదిలేసిపోతూ ఉండొచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఉంటే మనదవుతుంది, కాకపోతే మనదిని చెప్పుకునేదానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఇంతే తేడా. ఇక్కడ అబ్బా బాధపడిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఇది ఏంది లేదు సార్. ఉన్నాడు, వర్క్ చేయాలా, ఇక్కడ ఎన్ని ఎక్స్పీరియన్సులు చేయాలో అన్ని ఎక్స్పీరియన్సులు చేశాడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇగ్గులాడి పొడిసేవన్నీ కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళకి ఎగిస్తన్నీ ముగిచ్చేసినాడు.
జల్సాగా వెళ్ళిపోయినాడు. మనమే ఇంకా బుద్ధి లేక 60-70లో ఆయన చేసిన పనులు చేయలేక మనం ఇగ్గులాడుతాండం. ఆయన కాదు, మేము ఇంకా భూమి మీద బతుకునే దానికి సారీ, ఇంకా మేము ఏమేం పనులు చేయాలో మాస్టర్స్ మాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ ఇలే, ఆయన బలవంతంగా గుంజుకొని పని చేసి వెళ్ళిపోతున్నాడు అని మనం బాధపడాలి. అంత తప్పితే ఆయన గురించి మనం బాధపడాల్సిన పనిలే. బికాస్ హీ హాజ్ డన్ ఎక్స్ట్రీమ్ వర్క్. మనం ఇంకా బతికి పొడసాల్సినవంతా ఆయన ఇప్పుడే దున్నేసి వెళ్ళిపోయినాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దా గుణకర్ అన్న, ఆయన తక్కువ మాట్లాడతాడు అందులో లాస్ట్. ఏమో దొరికింది అందరూ. ఉపోద్ఘాతం వద్దు కానీ మీ అందరి దృష్టిలో ఆయన ఏదో గొప్ప పని చేసినాడు వెళ్ళిపోయినాడు అని అంతా క్లియర్గా చాలామంది ఎక్స్ప్రెస్ చేసినారు. బట్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హిజ్ ఆబ్సెన్స్ వెరీ మచ్. నాకైతే ఒక శరీరంలో అంగమో ఖండమో పోయినంత ఫీలింగ్ కలిగింది. ఇంకెట్లా బాగా స్పిరిచువల్ ఇండియా అనుకుంటే. ఎందుకంటే సార్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ రన్ చేసింది దీంతోనే. దీన్ని ముందరికి తీసుకొచ్చింది సార్ కంటే ఈయనే. సార్ తీసుకొచ్చినాడని చెప్పలేను. కరెక్షన్స్ అంతా ఈయన చేసుకునిందే, వాళ్ళిద్దరు చేసిందే మొత్తం. ఆ సమయంలో మళ్ళీ నేను మన సాయి కుమార్ రెడ్డి పెట్టిన పోస్టింగ్స్, మిగతా అందరు పెట్టిన సపోర్ట్ టీమ్స్ అన్నీ చూసేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత చెప్పినా మనం పోగొట్టుకున్న గ్రాండ్ మాస్టర్స్ అందరినీ నేను పూడ్చుకోలేను. మనం పూడ్చుకోగలమని మనం పై మాటలు చెప్పుకోవాల్సిందే కానీ మనం పూడ్చుకోలేని లోటు అది. ఒక నందా పోవడం కానీ, ఈయన పోవడం కానీ, పెద్దసారి పోవడం కానీ ఎంత చెప్పినా నేను బాధపడుతున్నా అని చెప్తూ ముగిస్తున్నా. మురళన్న ఒక్క మాట. నా పేరు మురళీధర్ రావు అల్వాల్. వేణు, సాయి కుమార్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి అంతా మేమంతా ఒక బ్యాచ్గా ఉన్నాము. ఒకప్పుడు మ్యాగజైన్ రన్ చేసినాము. తర్వాత ధ్యాన భాగ్యం అని ధ్యానాంధ్రప్రదేశ్ నేను మ్యాగజైన్ చేసినాం. పత్రిసారి నేను కలిసి ప్రసాద్ నేను కలిసి చేసినాం మొత్తం ధ్యానాంధ్రప్రదేశ్ అని. అది వేణు కంటిన్యూ అయింది మొత్తం. సార్ థ్యాంక్ యూ. వాళ్ళనా గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేణు గురించి సృజన చెప్పింది. సో షీ టాక్ అబౌట్ టోటల్ స్పిరిచువల్ ఎవల్యూషన్. బట్ మాకు వేణుగోపాల్ రెడ్డికి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే, ఫస్ట్ హైదరాబాద్లో స్పిరిచువల్ ఆర్గనైజ్ స్టార్ట్ చేసిన సొసైటీ స్టార్ట్ చేసిన తర్వాత న్యూటన్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఎట్లా స్పిరిచువాలిటీ పబ్లిక్లోకి త్వరగా తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ తోటి మీరు ఎవరు తెలియకపోవచ్చు, ఒక చిన్న చాట్ అంటే మన పానీపూరి బేల్పూరి అమ్ముతారు కదా, అది స్టార్ట్ చేశారు వేణు సీను న్యూటన్ అందరం అక్కడ. నేను కూడా అక్కడ దాన్ని ఏమంటారు పానీపూరిలో నీళ్ళు పోసిన వాళ్ళమే అక్కడ. సో అంటే దే వర్క్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, అంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్న ఈ పోస్టర్లు లేకపోతే కడతాలు బెంగళూరు ఇవన్నీ కాదు లైఫ్. సో రియల్ లైఫ్ అనేది, నిజమైన జీవితం అనేది ఎక్కడి నుంచి మొదలవుద్దంటే రూట్ నుంచి చూస్తే మీకు వేణు ఏం చేశాడు వర్క్, అందరు ఎలా వర్క్ చేశారు. వేణు అయితే నేను వీళ్ళందరూ చూసి ఇప్పుడు నేను కర్నూలు నుంచి నేను బిజినెస్ చేస్తూ వచ్చేటప్పుడు బాగా ఎవరీ ఫ్రీక్వెంట్ వచ్చాను. వీళ్ళంతా పానీపూరి అమ్ముతుంది. ఏమి కర్మరా మనకు ఇలా పానీపూరి అమ్ముతున్నాం, పాంప్లెట్లు పంచుతున్నాం. పానీపూరి అమ్ముతూ పానీపూరి ఇస్తూ ఆ స్పిరిచువల్ పాంప్లెట్లు పంచేవాళ్ళం. ఈవెన్ పత్రిసార్ కూడా వచ్చి ఇక్కడ మీకు అందరికి తెలుసా ఆ విషయం? ఎవరికన్నా మీకు తెలియదు. ఇప్పుడు మీరు మా బిల్డింగ్లు లేకపోతే పెద్ద పెద్ద పిరమిడ్లు చూసి ఏదో ఉంది అనుకోకండి. సో యూ స్టార్ట్ అక్కడి నుంచి. సో వేణు అప్పుడు అంటే వేణుకు మాకు ఒక 5-6 years గ్యాప్ ఉండొచ్చు కానీ, బట్ ఈ వర్క్ ఫర్ ద ఏజ్ ఆఫ్ నాకు నియర్లీ 21 సంవత్సరాల నుంచి ఆయన స్పిరిచువల్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు వేణుతో మేము జోకులు వేస్తుంటే, వేణు ఏదో నువ్వు చేస్తున్నావు, నాకైతే అప్పుడప్పుడు నవ్వు వస్తుంటుంది అది. బికాజ్ ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్. సో మామూలుగా ఆలోచన ఉండేది కాదు ఆయన్ని. మేమంతా కూడా అప్పుడప్పుడు భూమి మీద ఉండేవాళ్ళం. వేణు ఎప్పుడు భూమి మీద ఉండేవాడు, పైన ఉండేవాడు. అరే బాబు జీవితం పైన కాదు కింద కూడా ఉందని చెప్పేవాళ్ళం. కాకపోతే వేణు మేము కలిసి ఫస్ట్ ట్రక్కింగ్ కూడా వేణు మేము
హిమాలయస్కి వెళ్ళాము, లదాఖ్ అదంతా. ఒకటేమంటే ఇప్పుడు అందరు చెప్తున్నట్లు వేణు వెళ్ళిపోయాడు కాబట్టి హ్యాపీ, సృజాన్ చెప్పినట్లు. బట్ నేను అంత స్పిరిచువల్గా ఎదలేదు. కాకపోతే వేణుగుతో మాకున్న ఫిజికల్ అటాచ్మెంట్, సే యూ లూజింగ్ ఫిజికల్ అటాచ్ అలాట్. మేము ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా, నేను హైదరాబాద్కి వచ్చినా, మేము గంటలు గంటలు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళము, చేసేవాళ్ళము. బట్ అది మనిషి స్పిరిచువల్గా ఎదగాలన్నా ఏమన్నా కూడా దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ దేహం ఉన్నప్పుడు అన్నీ చూస్తూ అన్నీ చేయగలము. సో ఆ దేహం లేనప్పుడు సార్ డెఫినెట్గా ఆ ఎమోషన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, డెఫినెట్గా ఆ ఫీల్ అవుతున్నాము. సో సృజనాకున్నంత ధైర్యం అయితే నాకు లేదు రియలీ. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా పిలుస్తా. మారం సార్, మారం అంకుల్ అండ్ రాంబాబు గారు. ఈ మూమెంట్లో నేను ఎవరి గురించైనా చిన్న చిన్నవన్నీ ఏదన్నా విన్నానేమో కానీ వేణు గురించి మాత్రం నేను ఎప్పుడు ఎనీథింగ్ నెగిటివ్ ఆర్ మైనస్ నేను ఎప్పుడు వినలేదు. నాకు సంబంధించిన హీ సచ్ ఎ క్లీన్ క్యారెక్టర్ అండి. దట్స్ ఆల్ ఐ నో అబౌట్ వేణు. థ్యాంక్ యూ. స్పిరిచువల్ ఇండియా బాధ్యతని వేణు తీసుకున్నప్పుడు బరువు పడతాడేమో అనే ఫీలింగ్ ఉండేది. తర్వాత రెగ్యులర్గా స్పిరిచువల్ ఇండియా వచ్చినప్పుడు చాలా సంతోషమైంది. ఈ మధ్య ఒక నెల కింద వేణుతో మాట్లాడాను నేను. పచ్చజీ ద్వారకా నివాస్ సదానంద్ బ్లాక్ గురించి ఒక యాడ్ ఇవ్వాలని, 1 పేజ్ యాడ్ ఇవ్వాలి వేణు అంటే, మీరు డిజైన్ పంపండి అన్నాడు. డిజైన్ చూసి మేము మళ్ళీ డిజైన్ చేసి దీన్ని ప్రచురిస్తాము అన్నాడు. ఎంత అమౌంట్ అరేంజ్ చేయాలి నేను అని అడిగాను. అడిగితే అమౌంటా, మన బాధ్యత కదా అంకుల్, డబ్బులు అడుగుతున్నారండి మీరు, నేను ఎందుకు డబ్బులు తీసుకోవాలి, అవసరం ఎప్పుడు అడుగుతాను. ఆ మాట వేణు అన్నప్పుడు ఈ మధ్య కాలంలోనే ఒక నెల అయ్యిందో కాదు, ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అసలు ఆ మ్యాగజైన్ సర్వే కావడానికి ఎంతో మనీ కావాలి, అలాంటిది నేను డబ్బు పంపిస్తాను అన్నప్పుడు డబ్బు ఎందుకు అంకుల్ అని వేణు అన్నాడు అంటే, అది నిజంగా ఒక రిచ్ మాస్టర్, ఒక ఎన్లైటెండ్ మాస్టర్, ఒక ఎన్రిచ్డ్ మాస్టర్ మాట్లాడి ఎంత ఆనందం కలిగిందంటే నాకు అంత ఆనందం కలిగింది. అంత లోపల వేణు వెళ్ళిపోయాడు. మళ్ళీ స్పిరిచువల్ ఇండియాకి బ్రేక్ వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ తల్లి స్పిరిచువల్ ఇండియాను, స్పిరిచువల్ సైన్స్ని నేను ముందుకు తీసుకెళ్తాను, ఆపే ప్రశ్నే లేదు అంటే, నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కనీసం ఒక 5 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరూ ఒక ఇష్యూ బాధ్యతని, స్పిరిచువల్ ఇండియా ఒకరు, స్పిరిచువల్ ఒకరు బాధ్యతను తీసుకుని ఆ మ్యాగజైన్ ముందుకు నడపగలిగితే నిజంగా వేణు అక్కడ ఉండే ఆనందిస్తాడు. నా వరకు నేను ఈ ఎండింగ్ లోపల ఒక ఇష్యూకి కావాల్సిన అమౌంట్ నేను కలెక్ట్ చేసి ఇస్తానని సృజనకు వినియోగించుకుంటున్నాను. కావాల్సింది ఎంత గొప్ప మా మ్యాగజైన్ అంటే స్పిరిచువల్ ఇండియా. ఆ స్పిరిచువల్ ఇండియా వచ్చినప్పుడు ఎంత గొప్ప మ్యాగజైన్ లేదనుకున్నాం. మరి స్పిరిచువల్ సైన్స్ వచ్చినప్పుడు ఇంకో కోణంలో పత్రిజీ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనుకున్నాం. ఇవి వరల్డ్ క్లాస్ మ్యాగజైన్స్. వీలైతే స్పిరిచువల్ వరల్డ్ అని పేరు మారుతున్నాము. జ్ఞానాంధ్రప్రదేశ్ జాన్ జగత్ అని మార్చినట్లుగా స్పిరిచువల్ వరల్డ్ అని మార్చితే బాగుంటుందేమో, లేదా స్పిరిచువల్ యూనివర్స్ అనో మారుస్తుంటే బాగుండేమో సృజన ఆలోచించాలి. ఈ మ్యాగజైన్ని మన అందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవిడ వర్క్ చేయగలుగుతుంది, మెటీరియల్ తీసుకోగలుగుతుంది, కానీ ఆవిడకి తప్పనిసరిగా ఫైనాన్షియల్ సపోర్ట్ మనందరం చేయాలి. చేసినప్పుడే అక్కడున్న పత్రిజీ అందిస్తారు, అక్కడున్న వేణుగోపాల్ రెడ్డి అందిస్తాడు. కనుక ఈ కృషి ప్రతి ఒక్కరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేణుతో నేను చాలా ట్రావెల్ చేశాను. నేను వేణుతో ట్రావెల్ చేయకపోతే ఒక హైదరాబాదే చూసేవాడిని. కానీ వేణు వాళ్ళు మొత్తం వాళ్ళు మొత్తం చూపించారు. వాళ్ళతో కలిసి ఎవ్రీ ఇయర్ 15 days ఒక ఫ్యామిలీలాగా అందరం కలిసి ఉండేవాళ్ళం. అందరినీ, ఈచ్ పర్సన్ని ఇండివిజువల్గా సపోర్ట్ చేసేవాడు, అంత కేర్ తీసుకునేవాడు.
అది నా ఎక్స్పీరియన్స్. అంతే, థ్యాంక్ యూ. మేడం రమాదేవి మేడం, ధ్యానాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఎడిటర్. రమా మేడం. లక్ష్మీ మేడం, శర్మ సార్, స్పిరిచువల్ ఇండియా శర్మ సార్ గారు, కిషన్ రెడ్డి గారు, మిదాని సురేష్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు, నేరెడ్మెట్, అండ్ హరి గారు, ప్లీజ్ వచ్చి ఐ వాంట్ యూ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. నేను వేణుతో ఎన్నో ప్రయాణాలు చేశాను. అది చేసినప్పుడు వేణుని నా పెద్ద కొడుకుతో సమంగా నేను భావించేదాన్ని. సో నేను సుజన ఎంత ధైర్యంగా యాక్సెప్ట్ చేసిందో అంత ఇదిగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఇదేంటి అనే ఆ భావన నాలోంచి చాలా పోలేదు. మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా నేను ఈ రకంగా అవల. సార్ చెప్పారు కదా, బాడీ వెళ్ళిపోతుంది అనేది మనందరికీ తెలుసు కదా, మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు కదా అంటూ యాక్సెప్ట్ చేసిన నేను ఈరోజు దాన్ని పూర్తిగా ఇంకా అంటే అనుభవంలో అవగాహన అనేది ఇంకా రావాల్సి ఉంది అనేది నాకు అర్థమైంది. మనం సబ్జెక్ట్ పరంగా ఎంతో చెప్తున్నాము, కానీ అది అనుభవించినప్పుడు మాత్రమే దాని లోతు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ అనుభూతిని మనం పంచుకున్నప్పుడే మన నుంచి దూరం అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అలాగే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉంది. ఎందుకంటే వసుదైక కుటుంబం అని చెప్తున్నాం. ఈ వసుదైక కుటుంబంలో ఒక వ్యక్తి వెలితిని పూడ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం చేస్తాను, నేనేం చెయ్యగలను అని ఆలోచించి వాళ్ళకి ఎంత అవకాశం ఉందో అంత చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి పత్రి గారిని అడిగారన్నమాట, 2012లో ఏమవుతుంది అని. అంటే 2012లో జరుగుతుంది అనుకున్నారు కదా అందరూ. 2012లో ఏమీ కాదు, 2013లో పిరమిడ్ గురించి, ధ్యానం గురించి ప్రపంచం అంతా తెలుస్తుంది అన్నారు వారు. అలాగే ఇప్పుడు స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మనకు కొంతమందికే తెలుసు. ఎప్పుడైతే వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజు ప్రపంచం అంతా ఈ విధంగా స్పిరిచువల్ ఇండియా ఎడిటర్ అని తెలవడము, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క ఎలా పత్రిజీ గారితో ప్రయాణం చేశారు, ఈ బుక్ ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా పోయింది. కాబట్టి ఈ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోతుంది దీని ద్వారా. రెండవది ఏంటంటే నాకు ఎక్కువ సాయి కుమార్ రెడ్డి గారి పరిచయము. చాలా సంవత్సరాలుగా నేను స్పిరిచువల్ ఇండియా ఫాలో అవుతున్నాను. తర్వాత లాస్ట్ ఇయర్ సృజనాలో వేలు ఇద్దరు వరంగల్ రావడం, 2 days ఫుల్ డే వర్క్షాప్స్ పెట్టడం, అద్భుతమైన రెస్పాన్స్ రావడం, ఒక 20 మంది సబ్స్క్రిప్షన్స్ కట్టడము, వారికి కూడా ఫాలోయింగ్ ఉండడం. అక్కడ వేలు గారు కూడా మా ఇంట్లో 2 రోజులు ఉండడం ఎంతో అంటే ఒక అనుభూతి లోనయ్యాము. తర్వాత వారు పార్థివ దేహం అక్కడ ఉండగానే వీరు ఇచ్చిన స్పీచ్ ఏదైతున్నదో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఫర్ ఎవర్గా తీసుకెళ్తానని చెప్పింది, ఆ కటింగ్ తీసి అన్ని గ్రూపులో పెట్టడము. తర్వాత ఇంకా అతి ముఖ్యమైనది మీరు చూడాల్సింది ఏంటంటే, వీరు సృజనది, వేణుగోపాల్ది ఒక సినిమా తీయొచ్చు. 2 గంటలు వాలంటీర్ సందర్భంగా 4 సంవత్సరాల క్రితం పిఎంసీలో టెలికాస్ట్ అయింది. చాలా అద్భుతంగా ఉంది. అమెరికాలో ఉన్న మా కొడుకు కోడళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను. అన్ని 25 గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను ఆ వీడియో, అందరూ చూడండి అని. అంటే ఆ వీడియో కనుక చూస్తే అస్సలు వేణు ఏందనేది తెలుస్తుంది మనకి.
అసలు లవ్ ఎఫెక్షన్ అంటే ఏంటి అసలు ఆమె ముందే తెలిసినట్టు, వద్దమ్మా నా జర్నీ వేరు నీ జర్నీ వేరు అన్నప్పటికీ కూడా ఆమె అతన్ని నొప్పించి మ్యారేజ్ చేసుకోవడము, ఇదంతా ఒక గ్రేట్నెస్. కాకపోతే వేణు అయిపోయిన తర్వాత నాకు 10:30కి తెలిసింది, వాళ్ళ రిలేటివ్ చెప్పారు నాకు వరంగల్లో. విజయ్కి ఫోన్ చేస్తే నిజమే అన్నారు. అప్పటి నుంచి ఎన్నో ప్రశ్నలు, గజిబిజి ప్రశ్నల మీద ప్రశ్నలు, ఏంటి ఇదని. కానీ గ్రేట్ సృజన అన్నిటి క్లారిటీ ఇచ్చింది. అంటే మాలాంటి వాళ్ళు ఎన్నో ప్రశ్నలు ధైర్యం చెప్పింది. ఇప్పుడు అంటే ఏదైనా జరగని, మనకి ఏదైనా ఇంత ధ్యానం చేస్తున్నాం, ఇన్ని పిరిమిళ్ళు కడుతున్నాం, చిన్న ఇన్సిడెంట్ కాకనే మనం ఎంతోమంది వెనకపోతున్నాం. అలాంటిది ఇవాళ ఒక గొప్ప మెసేజ్ సృజనది. అంటే మామూలు మెసేజ్ కాదు, ఆమె హయ్యర్ వరల్డ్ కాబట్టేసి అంటే ఎలా కణాలతో సహా ఎలా ఏ లోకాలకు వెళ్ళాయి అనేది ఆమె చూసినట్టు, ఆమె ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు కూడా నా తరఫున అయితే వరంగల్ జిల్లా తరఫున మీకు అండగా ఉంటాను దానిలో. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన ధ్యాన మహాయాగం రోజు సృజనను వేణుగోపాల్ని ఇద్దరిని నేను పరిచయం చేశాను మీకు ఆ రోజు నడుస్తుంటే. అంటే అన్న మీకు చేశారు కదమ్మా, గ్రేట్ అసోసియేషన్ అంటే అన్నయ్య ఏమన్నారంటే వీళ్ళు ఓన్లీ స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ నడుపుకుంటాను అనుకున్నాను, కానీ ఇంత గొప్ప వ్యక్తులు నాకు తెలియదని చెప్పేసి సృజనతోట అన్నారు. మీకు పరిచయం చేశానన్న ఆడ రిసెప్షన్ ముందే. ఓకే. వేణుగోపాల్ రెడ్డి గారు నిజంగా లెజెండరీ స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ లీడర్. ఎందుకంటే ఈరోజు సౌజన్య మేడం స్పీచ్ విన్న తర్వాత మనం ఎంతవరకు ఎదిగాము, ఎంతవరకు ఎన్లైటన్మెంట్ పొందాము అంటే నిజంగా నాకు జీరో అనిపించింది. ఎంత గ్రేటెస్ట్ ఎన్లైటన్ మాస్టర్ని తయారు చేశాడు వేణుగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆవిడ ఏమాత్రం ఎమోషన్స్ లోన్ కాకుండా అత్యంత అద్భుతమైనటువంటి మెసేజ్ మనందరికీ మూమెంట్కి ఇవ్వడం జరిగింది. మరి స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ని ఇక్కడ మన బండ్లగూడలో ఐదర్షా కోర్టులో చక్కగా న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేయటం, ఎంతో విజనరీ మాస్టర్ అయిన మరి ఈ 2 మ్యాగజైన్స్ ప్రపంచం మొత్తం కూడా ఎన్నో లక్షల మందికి ఎంతో నాలెడ్జ్ని తీసుకెళ్తూ ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ మ్యాగజైన్లో ప్రింట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఆ ఆధార్ గురించి మొత్తం బుక్ మొత్తం ఎన్నిసార్లు చదవాలో తెలియదు. అంటే వారు ఎన్లైటెడ్ మాస్టర్ గారు ఒక్కసారి చదివితే నాకు కంటెంట్ అర్థమవుతుందేమో. మరి అది తీసుకొచ్చి బ్రీఫ్గా మనందరికీ అందించాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. మరి అటువంటి గ్రేట్ మాస్టర్ వారు స్థాపించిన వారి విజనరీకి మనం అందరం కూడా నిలబడదాము. ఈ మ్యాగజైన్ని రెండింటిని కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్స్ అమ్మా, చక్కని మెసేజ్ ఇచ్చావు. థ్యాంక్ యూ. లక్ష్మీ మేడం, సాంబశివరావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లక్ష్మీ మేడం. అందరికీ నమస్కారం. సుజయ్ గారికి మరీ నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారో వీళ్ళకంటే చూసేవాళ్ళు ఈరోజు చూసిన లైవ్లో సృజన అంతా ఎదుగుదల మామూలు విషయం కాదు. ఆ సత్యాలు మాట్లాడడం మామూలు విషయం కాదు. ఎంత ఎదుగుతా కానీ ఆ పలుకులు వస్తాయి అక్కడి నుంచి. ఆమెను బట్టి ఆ మాటలు బట్టి మనం ఎక్కడ ఉన్నామో అందరము ఏ స్థాయిలో అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికే అందరూ అలా ఎదగాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి క్లాసు చెప్పేవాడు మనమంతా ఆత్మలము, ఇటువంటి వెళ్ళిపోతావా ఉంటావా, ఇవి ఎన్నోసార్లు మనతో చెప్పించాడు. అయినా మనం ఎక్కడో ఉన్నాం. కానీ దాంట్లో నుంచి మొదటిగా సృజన నేను చెప్తాను. ఎందుకంటే ఆమె ఒక ధైర్యం, ఆ స్పిరిచువల్ ఎదిగిన ఒక లెవెల్, ఆమె మనకంతా ఒక లెసన్ ఇవ్వచ్చు. అందరం వస్తాం పోతాం. ఆయన ఈరోజు పోయాడు, మనం అయిపోతాం, ఇంకోళ్ళు ఎల్లుండి పోతారు. జస్ట్ పోవడమే గ్యారంటీ. కానీ ఉన్నప్పుడు ఏం చేశామా, ఎంత నేర్చుకున్నామా అది కావాలా. ఊరికే వినేసిపోయి ఏదో చేసామా అది కాదు. సరే మీ ఇంట్లో మీరు జంతం చేసుకోండి. కానీ సరే ఈ లెవెల్ కన్నా ఈ మాటలన్నా మాట్లాడుతున్నామా ఎప్పుడన్నా?
థ్యాంక్ యూ సుజా. మీతో ఇంకా చాలా చాలా నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడో నాకు తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మీతో మేము సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేణుగోపాల్ రెడ్డి గారు నాకు 20 years నుంచి పరిచయం అండి. ఆయనతో కూడా ట్రావెల్స్ చేశాను. కాకపోతే రాంబాబు గారు అంత ట్రావెల్స్ ఆయనతో చేయలేదు, కానీ యూరోప్, ఈజిప్ట్ చక్కగా తీసుకెళ్ళేవాళ్ళు. అది సృజన కూడా బాగా తెలుసు. యాక్చువల్గా నేను ఈరోజు ప్రోగ్రాం రాలేదనుకున్నాను, కానీ మొన్న సృజన ఫోన్ చేసింది రావాలని. నేను మా ఊర్లో ఆల్రెడీ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాను. అమ్మాయి చేయంగానే ఎందుకో మా ఊరు వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడ రావాలనిపించింది, వెంటనే క్యాన్సిల్ చేసేసుకొని ఇద్దరం మా మిస్సెస్ నేను రావాలనుకున్నాము. ఎందుకంటే ఆయన క్లాసెస్ కూడా నేను చాలా విన్నాను. మన ఈ మధ్యన కూడా కడతాల్లో క్లాస్ పెట్టించాను నేను ధ్యానమాయగం ముందు. చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. షామన్స్ కన్నా హై ఎనర్జీతో చెప్తాడు. అంత నాలెడ్జీ పర్సన్స్ పత్రికారు ముందే మాస్టర్లను రెడీ చేశారని నాకు అప్పుడప్పుడు మన మూమెంట్ మీద పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఎంత గొప్పదని నేను చాలా గర్వంగా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే చాలా స్పిరిచువల్ సొసైటీ చూసాం, కానీ ఇంతమంది గొప్ప మాస్టర్లను నేను ఎక్కడ చూడలేదు. మరి సుజనాకి ఆ యొక్క స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఫుల్ సపోర్ట్ మేము ఎప్పుడు ఉంటాము. అవి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము దానికి ముందుకు వస్తామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఫిజికల్గా ది బెస్ట్ ఫ్రెండ్. నేను అందరిలాగా చెప్పలేను, నేను మిస్ అవ్వట్లేదు అని. నిజంగా సృజన ఈరోజు చాలా అందరినీ ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే మూమెంట్లో ఎన్నో జరుగుతున్నప్పుడు నేను కొంచెం ఎమోషనల్గా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఎమోషనల్గా నన్ను బ్యాలెన్స్ చేయడానికి క్యావత నన్ను ఎప్పుడు కూడా ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ శ్రీనన్న కానీ వేణుగోపాల్ రెడ్డి కానీ క్యావతా బాయ్ हम लोग है ना तुम आगे रहो बस हम लोग पीछे से संभालते అని చెప్పేవాడు. కాబట్టి ఇప్పుడు పత్రిక లాగా నన్ను పైనుంచి సంభాలిస్తాడని నమ్ముతున్నాను. అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేదు నేను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. కానీ మన వరకు వచ్చేటప్పటికి చాలామంది డౌన్ అవుతూ ఉంటాం. కానీ వేణు వెళ్ళిపోయాడంటే అయిపోయింది, పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏదో ఊరు వెళ్తాం, అవగానే అయిపోగానే వచ్చేస్తాం లేదా? ఇక్కడ భోజనానికి వచ్చాం, భోజనం అవగానే వెళ్ళిపోతామా? ఇక్కడే ఉంటామా? ఉండం కదా, వెళ్ళిపోతాం కదా. అలాగే భూమి మీదకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంతవరకు వెంటనే నాకు రమాదేవి గారు ఇన్ఫామ్ చేశారు ఇలా అంటమ్మా అని. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ మ్యాగజైన్ ఏంటి, ఎవరు తీసుకుంటారు ఈ లీడ్ అంటే? ఇంగ్లీష్ మ్యాగజైన్ అంటే అది అందరూ వరల్డ్ వెళ్తుంది కదా, తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. ఈ మ్యాగజైన్, ఈ నాలెడ్జ్ వరల్డ్ మొత్తం వెళ్ళాలనేది పత్రిజీ విజన్. అది వెళ్ళాలి. ఈరోజు సృజన ఆ రోజు వచ్చినప్పటికీ ఈ రోజుకి అసలు ఫుల్ ఆపోజిట్గా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. తను నిలబడి మళ్ళీ ఒక మ్యాగజైన్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అంటే దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం వర్క్ భూమి మీద అందరం వస్తాం, వెళ్ళిపోతాం. మన ముందు తరాల వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోతాం. వెళ్ళటం అన్నది సహజం. ఆ సహజత్వాన్ని ఆచరణాత్మకంగా విత్ ఇన్ బాడీ నుంచి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి ఒక మెట్టు దిగినంత ఈజీగా వెళ్ళిపోయాడు వేణుగోపాల్ రెడ్డి గారు. సో శరీరం మీద మమకారాలు, బంధాల మీద మమకారాలు, ఆస్తిపాస్తుల మీద మమకారాలు అన్నవి అదంతా ఒక భ్రమ అన్నది ఈజీగా చెప్పాడు. సో నెక్స్ట్ మన అందరం స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్కి అందరం సపోర్ట్ చేస్తూ ఈ మ్యాగజైన్ వరల్డ్ అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళేలాగా పత్రిజీ విజన్లో మనందరం వర్క్ చేద్దాం. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, కానీ ఇంగ్లీష్ మ్యాగజైన్ నా ఇంటికి వస్తుంది. నేనేం చేస్తాను ఆ మ్యాగజైన్ అంటే స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపాల్స్కో టీచర్స్కో ఇచ్చేదాన్ని. అలా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్కి నాకు అంత అనుబంధం ఉంది. ఎప్పటికీ ఆ అనుబంధం అలా కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేణు వాళ్ళ పెద్దన్న మాకు 30 years నుంచి తెలుసు. ఒక్క మాట వేణు గురించి చెప్పాలంటే చాలా ఉంది. హలో, చెప్పాలని చాలా ఉంది. కానీ ఇప్పుడు మా తమ్ముడు ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి తనతో ఉన్న బంధం తనతో ఉన్న బంధం ఏదైతే ఉందో ఇప్పుడు కాక ఇంకెన్నో తరాల వరకు అది నాకు ఏంటంటే ఇప్పుడు
ధ్యానంలో ఎక్కువగా ఉన్నాను. నాకు సరిగా ఇది మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. శర్మ గారు, సార్ is associated with spiritual India and spiritual science from past 2 decades. చాలా సారు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్లో ఎడిటింగ్ ఆర్ కరెక్షన్స్ అన్నీ ఈజ్ ద స్పైనల్ కార్డ్ ఆఫ్ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్. ఆ సార్ మాటలు విన్నాం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మీరందరూ ఇక్కడికి దయచేసినందుకు, దీంట్లో హృదయపూర్వకంగా పాలు పంచుకుంటున్నందుకు ముందుగానే నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను యాక్చువల్గా ఎంతోమంది ఫ్రంట్లో ఉంటారు, ఫ్రంట్ వారియర్స్, మీరందరూ వారియర్స్ టైపు. మన లీడర్ వేణుగోపాల్ రెడ్డి ఈజ్ లీడర్ ఆఫ్ ది వారియర్స్. అలాగే ఇప్పుడు సృజన అండ్ ఆల్ స్పిరిచువల్ ఇండియా టీమ్. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎంతమంది బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. వీఆర్ బిహైండ్ ది స్క్రీన్. మేము పనిచేసేవాళ్ళం ఇక్కడ. పత్రి సారు నాకు 2004లో నేను యుఎస్లో ఉన్నప్పుడు అరుణాచల్ ఒక జైన్ టెంపుల్లో నేను కలిశాను సార్ని. అప్పుడు నన్ను ఇక్కడ పిలిచారనమాట. శర్మ నువ్వు వచ్చేసాయి, మనం వర్క్ చేద్దాం కలిసి అని 2004లో. ఎందుకంటే సార్తో నేను అక్కడ అమెరికాలో కలిసినప్పుడు నేను ఆ గురించి చెప్పుకున్నాను. సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అగ్రికల్చర్ ఎంఎస్సి రాజేంద్ర నగర్ నుంచి. అంటే అరే నువ్వు నేను ఒకటే కదా, మేము సేమ్ కాలేజీలో చదువుకున్నాం. ఎంఎస్సి అగ్రానమీ పత్రి సార్ అయితే నేను ఎంటమాలజీ. సేమ్ కాలేజ్, సేమ్ టీచర్, సేమ్ క్యాంపస్ రాజేంద్ర నగర్. 1 year సారు నెక్స్ట్ బ్యాచ్లో ఉన్నారు, న్యూ బ్యాచ్లో. మేము ఓల్డ్ బ్యాచ్లో ఉండేవాళ్ళం. అప్పుడు పరిచయం ఏం లేదు. ఆ తర్వాత నేను పెస్టిసైడ్ కంపెనీస్లో నేను జాయిన్ అయ్యాను, సార్ ఏమో ఫెర్టిలైజర్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అప్పుడప్పుడు గ్రౌండ్లో సార్ మీటింగ్స్ జరుగుతున్నాయని తెలుసు, అక్కడక్కడ వెళ్ళి తారసపడేవాళ్ళం. కలిసేవాళ్ళం కాదు, మాకు తెలియదు డైరెక్ట్గా. బట్ గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ అవుతుందంటే పెస్టిసైడ్ ఇంకో పక్కన ఇంకోటి అవుతుంది అనమాట. ఇవన్నీ అప్పుడెప్పుడు పరిచయం లేని మేము అమెరికాలో కలిసాము. అది సార్ నన్ను ఇన్వైట్ చేసి భుజమే చేసి, శర్మ నువ్వు వచ్చేసాయి మనం కలిసి పనిచేద్దాం అన్నారు. ఆ రోజు నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట, విజయనగర కాలనీ మన స్పిరిచువల్ ఇండియా ఆఫీసు. సార్ వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి, సార్ మ్యాగజైన్ కరెక్షన్ చేస్తుంటారు. అప్పటి వరకు నాకు మ్యాగజైన్ ఏం లేదు, నాకు ఓనామాలు కూడా తెలియదు. మ్యాగజైన్ అంటే, ఎడిటోరియల్ అంటే, జర్నలిజం అంటే నాకు జీరో. సబ్జెక్ట్ ఏదో అగ్రికల్చర్ చదువుకున్నాం అంతేగాని స్పిరిచువాలిటీ నాకు అప్పటికి ఏమీ లేదు. మరి సార్ నన్ను ఎందుకు ఎంచుకున్నారో, ఎలా చూశారో, ఏం చూశారో, నా ఫ్యూచర్ 20 years బిఫోరే చూసుంటారు. అందుకే ఇప్పటివరకు 20 years నుంచి నేను స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్కి ఎడిటోరియల్ టీంలో నేను ఎడిటర్గా, వేణుగోపాల్ రెడ్డి, సృజన, అలాగే ఎంతోమంది, మన సాయి కుమార్ రెడ్డి గారు, మరి వీళ్ళందరితోనూ నేను ఒక టీం లాగా ఈ 20 సంవత్సరాలు నేను నా ఈ స్పిరిచువల్ జర్నీ ఇలా సాగిందనమాట. సో ఈరోజు గర్వంగా మీ ముందు నిల్చొని ఈ మాత్రం 3 ముక్కలు మాట్లాడగలుగుతున్నానంటే ఇది పత్రి సార్ నాకు ఇచ్చిన భరోసా. ఎందుకంటే సారు నన్ను అక్కడ విజయనగర్ కాలనీలో స్పిరిచువల్ ఇండియా ఆఫీస్లో కూర్చోబెట్టి ఆయన కరెక్షన్ చేసుకుంటూ, ఎందుకో తెలీదు మ్యాగజైన్ వేణుని అడిగి వేణు మ్యాగజైన్ తీసుకురా అని చెప్పి కరెక్షన్ చేస్తూ, అక్కడ ఎడిటర్ అంతకుముందు ఉండే వ్యక్తి పేరు తీసేసి నా పేరు రాశారు. శర్మ నువ్వే నాకు ఇప్పుడు ఫ్యూచర్లో అంతా ఎడిటర్ నువ్వే చూసుకోవాలి, నేను ఉంటాను, నేను చూసుకుంటాను, నువ్వు సపోర్టు, బట్ యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేశారు. సో దట్ ఈస్ ది అసైన్మెంట్ గివెన్ టు మీ. నాకు నా జీవితంలో ఎన్నో కంపెనీస్లో ఒక 25-30 years పెస్టిసైడ్ కంపెనీస్లో ఆల్ ఇండియా ప్రోడక్ట్ మేనేజర్గా ఎక్కడెక్కడో పనిచేశాను, ఎన్నో కంట్రీస్ తిరిగాను. కానీ
నా లెంగ్తియెస్ట్ సర్వీస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిఎస్ఎస్ఎంలో ఈ ఎడిటర్గా ఈ ఒక బ్యాడ్జ్ పెట్టుకుని ఎడిటర్గా ఈ మ్యాగజైన్ నా ఫేస్ అంటే మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా అంటే నా ఫేస్ ఇంకేం లేదు. ఐ నో ఫేస్. నేను కంపెనీలో పనిచేసినప్పుడు యూనియన్ కార్బైడ్ అనే కంపెనీలో డెడికేట్ చేసి 13 years పనిచేశాను. అది మ్యాక్సిమం. అప్పుడే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయింది 82. అప్పుడు అన్నీ పోయాయి. సో అందరికీ అన్నీ పోతుంటాయని నాకు అప్పుడు తెలిసింది అనమాట. అప్పటి నుంచి షాక్లు గురవుతూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి పోగొట్టుకోవడం నాకు అలవాటు. ఏదో ఒకటి పోగొట్టుకున్నప్పుడు దాంట్లోంచి మళ్ళీ ఎమర్జ్ అవ్వడం అది ఒక ఆనవాయితీగా నాకు మారింది. సో దాంట్లోంచి ఎన్నో అనుభవాలు. ఆఖరికి ఇప్పుడు స్పిరిచువల్ ఇండియా మాత్రం 2 decades కంటిన్యూస్గా ఇలాగా నేను పనిచేసి మీ అందరి సమక్షంలో ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశారు. నేషనల్ సెమినార్స్ అని పత్రి సార్ దాంట్లో ఎన్నో మన వర్క్షాప్స్ కండక్ట్ చేశారు. దాంట్లో నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. పత్రి సార్ నా పక్కనే కూర్చుని నేను సార్కి పక్కన కూర్చునే అవకాశం నాకు ఇచ్చి ఎప్పటికప్పుడు వెన్నుతట్టే కాదు, భుజం తట్టే కాదు, మొట్టికాయలు పెట్టి కొన్ని దెబ్బలు కూడా కొట్టి నన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఇంత ట్రైనింగ్ ఇచ్చిన దానివల్ల ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి నాకు ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేశాం. ఇంకొక వేణు అని ఉండేవాడు కంప్యూటర్ వేణు. మేమందరం ఒక క్లోజ్ నెట్ అనమాట. చాలా సర్కిల్, ఇన్నర్మోస్ట్ సర్కిల్. ఈ ఇన్నర్మోస్ట్ సర్కిల్లో సృజన కూడా ఈక్వల్లీ వర్క్ చేశారు, ఎంతో కష్టపడ్డారు ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీ అందరూ బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క పిఎంసి యొక్క మన ఈ స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనే ఈ న్యూ ఏజ్ మ్యాగజైన్స్ ఊరూరే కాదు, కంట్రీయే కాదు, దేశాలే కాదు, ప్రపంచం మొత్తం దీన్ని ఈ మ్యాగజైన్గా దీన్ని విడుదల చేయాలని చేస్తున్నామని పత్రి సార్ ఆశీస్సులతోనే వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ న్యూటన్ కూడా ఒక లాస్ట్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ ప్రింటెడ్ మ్యాగజైనే కాదు, ఈ మ్యాగజైను తర్వాత వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఎంకరేజ్ చేసి దీన్ని ఒక లైవ్ లైట్లో తీసుకెళ్ళి ఈ స్పిరిచువల్ మ్యాగజైన్, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఇటువంటి ఈ బైమంత్లీ మ్యాగజైన్ని మనం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా దీన్ని వెలిగించాలని, దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం, మీ అందరి సపోర్టు మాకు కావాలని మీ హృదయపూర్వకంగా వేడుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సృజన, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ బి విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ బాయ్. And this is a new age spiritual science magazine, e-month magazine. Come, all spiritual India team. And a new age master store release episode. Come here. Release this magazine. This has to be continued and generations to generations. Give this magazine to everybody. Patkondi sir. Clap everybody. కంటిన్యూ చేద్దాము మన మ్యాగజైన్ ఇంకా. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టండి, వరల్డ్ మొత్తం వినిపించాలి. ఈ ఎడిటోరియల్ టీమ్కి న్యూ ఏజ్ మాస్టర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ అందరం కలిసి ఈ మ్యాగజైన్ ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. మన వేణుగారు అందించినటువంటి ఆ స్ఫూర్తి అనేటువంటిది మనందరికి కూడా ఎంతో మోటివేట్ అందిస్తుందని భావిస్తూ అండ్ మేడం వేణుగారికి కూడా కండోలెన్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ధ్యాన్ జగత్ వాణి మేడం అండ్ పిరమిడ్ విజయ్ రండి సార్ ప్లీజ్. ఈరోజు మనం అందరం ఒక గొప్ప వేడుక సెలబ్రేషన్లో ఉన్నామండి మనందరం గట్టిగా. ఎందుకంటే ఒక మాస్టర్ తయారు చేసిన, మరి ఆ మాస్టర్ గొప్ప గురువు, జగద్గురువు మన బ్రహ్మర్షి పత్రిజీ ఎలాంటి సైన్యాన్ని తయారు చేసే చూడండి ఒకసారి. ఇక్కడ ఇంతమంది తక్కువ ఉన్నారు అనుకోకండి, ఎంతోమంది కళ్ళు ఈరోజు స్పిరిచువల్ మ్యాగజైన్ అయితేనేమి, పత్రిసార్ తలపెట్టిన ప్రతి పనిలో కూడాను ఇది భూమి మీదకి ఒక మూమెంట్గా వచ్చాం మనం. ఎక్కడ ఆగిపోయే మూమెంట్ కాదు ఇది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అది ఈరోజు నేను కావచ్చు, రేపు వేరు కావచ్చు, సాకివారెడ్డి కావచ్చు, శివబాబు ఎవరైనా కానివ్వండి, కానీ మూమెంట్ అనేది ఎప్పుడూ ఒక ప్రవాహంలా వెళ్తూనే ఉంటుంది. అది ప్రతి ఒక్క బిందువు కలిపి ఒక సింధువులాగా, ఒక మహాసముద్రంలాగా ఇది పిఎస్ఎస్ మూమెంట్ భూమి మీద ఒక గొప్ప నవీన యుగాన్ని స్థాపించడం కోసం దాన్ని వెలికి తీసి పత్రిక చాలా సింపుల్ వర్డ్స్తో ధ్యానము,
అలా తయారు చేసే ఒక మాణిక్యమే, ఒక మణిరత్నం, ఒక డైమండ్, ఒక వేణుగోపాలు. ఇలా మరి ఈ సెలబ్రేషన్లో మనందరం ఇక్కడికి వచ్చాము. ఏ మూమెంట్ కూడా ఎక్కడ ఆగదండి ఇప్పుడును. అది ఏ విధంగా కానివ్వండి, తన్ మన్ ధన్ అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడాను. ఎక్కడ కానీ మన ప్రతిసారి చేతిలో ఏమీ లేకుండానే ఇంత మూమెంట్, ఇంత ప్రస్థానాన్ని స్థాపిస్తే మనకు అన్నీ అంత అద్భుతంగా అన్ని రకాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయంటే శరీరం అన్ని అవయవాలు ఫస్ట్ ఉన్నాయి కదా ముందు. అది ఇవి ఉన్నప్పుడు దీనికి మన గ్రాటిట్యూడ్ లేకుండా ఇంకేదో కావాలని తర్వాత విషయం అది. అందువల్ల పిఎస్ఎస్ మూమెంట్ ఒక్క వ్యక్తిగా వచ్చి ఈ మహాశక్తిగా ఈ ప్రస్థానాన్ని స్టార్ట్ ఇస్తే ఇంతమంది మహాశక్తులు అందరూ కలిస్తే ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఎంత అద్భుతంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో భాగంగా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్, స్పిరిచువల్ సైన్స్ అన్నది దేశ విదేశాలకి వెళ్ళడం జరుగుతుంది. అది అద్భుతంగా ఈ భూమి అంతా కలిపి ఒక వసుదైక కుటుంబంగా, ఒక జగవంత కుటుంబంగా చేయడంలో భాగంగా మనందరం ఎవరు పని అయిపోతే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి సెలబ్రేషన్స్ అక్కడ ఉంటారండి. ఇక్కడ సెలబ్రేషన్ ఎప్పుడెల్లా మేడం చెప్పిన సుజనా గారికి గట్టిగా మనకు అర్థం. ఒక స్త్రీ శక్తి అనేది ఎంత అద్భుతంగా ఎంత ఆధ్యాత్మిక అయిన జ్ఞానం ఉంటే వస్తుంది. అది ధైర్యంతో వచ్చింది కాదు, అది లోపల ఆ డెప్త్, ఆ నాలెడ్జ్, ఆ వ్యక్తితో ఒక సంసారంలో నిర్వహణ దానికి ఒక గొప్ప ఉదాహరణ. మనం శ్రీకృష్ణుడు, రాధా, రుక్మిణి పేర్లు విన్నాం, కథలు వింటున్నాం. సీతాయనం, రామాయణం, యశోధర, తరిగొండ వెంగమాంబ, జిల్లెలమూడి అమ్మ, మనం ఎంతోమంది కోసం చెప్పుకోవచ్చు. మనం అనిబిసెంట్, మేడం బ్లావెట్స్కి అని శ్రీమూర్తుల కోసం. కానీ నిజంగా మన పక్కనే ఉన్న, మన సహచర్యంగా ఉన్న శ్రీమూర్తుల్ని ఫస్ట్ వెండి తట్టి మీకేని మేము ఉన్నాం అన్న ఇస్తే ఒక్క అడుగు వేస్తే మనకు 100 అడుగులు వేయడానికి ఆ పైనుంచి సహాయం ఎప్పుడు అందిస్తూ ఉంటారు. మెయిన్ ముఖ్యంగా శ్రీమూర్తులు ఏదైనా చేస్తే మాత్రం వెనక నుంచి మీ అందరూ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా దాన్ని ఇప్పుడు వస్తున్న శకమే మన అర్ధనాదిష్ట శకం. కాబట్టి ఇది మన అందరూ కలిసికట్టుగా ఈ ధ్యాన జగత్తుని, శాకార జగత్తు, పిరమిడ్ జగత్తుని చేస్తున్న కారణంగా ఈ సెలబ్రేషన్లో భాగంగా ఉండడం కోసం ఈరోజు రావడం జరిగింది. వేణుగోపాల్ వెళ్ళేటప్పటికి నేను డార్క్ రూమ్ మెడిటేషన్లో ఉన్నాను. మా పాప బయట నుంచి ఒక మాట చెప్పింది. సెకండ్ డే, థర్డ్ డే 7 days డార్క్ రూమ్ మెడిటేషన్లో ఉన్నాను నేను నా సాధన కోసం. లైట్లో చీకటి నుంచి లైట్లో వెళ్ళడం కోసం, ప్రయాణం కోసం ఒక 7 days పెట్టుకున్నాను. నీకు ఒక విషయం చెప్పొచ్చామా అన్నది. బయట విషయాలు చెప్పొచ్చా? బయట విషయాలు చెప్పొచ్చు అన్నాను. అంటే నువ్వు లోపల ఉన్నావు కదా సాధనలో, చెప్పొచ్చా లేదా అన్నది. చెప్పు అన్నాను. ఇలా వేణుగోపాల్ సార్ ఇలా అయ్యారంట అన్నది. ఓకే అంతే. అంటే సింపుల్గా అంటే ఇంకా అవునా, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి అనుబంధం అని ఒక 2 words వాడేసి ఓకే అని చెప్పి అనుకున్నాను. ఈవేళ ఈ కార్యక్రమం రాకపోతే ఇంకా కాదని చెప్పి రాత్రి అనుకొని నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక అందరినీ చూసిన తర్వాత ఈ హ్యాపీనెస్, ఈ సెలబ్రేషన్ నేను లేకపోతే నాకు ఈరోజు కాదని చెప్పి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వేణు. మీ జర్నీ అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతోమంది గ్రాండ్ మాస్టర్స్ వెల్కమ్తో మీరు వెళ్తున్నారు. మీకోసం మేము ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఈ భూమి మీద మేమందరూ ఉన్నాం. ఇక్కడ మీకు ఈ మూమెంట్ నడిపించడానికి ఎంతోమంది ఉన్నాం మేము అందరికీ. థ్యాంక్ యూ మేడం. వాణి మేడం. నరేంద్ర ముదల్కర్. హలో అందరికీ. you may not know me, but I'm Vashita and వేణు అంకుల్తో నేను 2 yearsతోనే కలిసాను. కానీ అన్లైక్ ఎనీవన్ ఐ గెట్ క్లోజ్ టు, నాకు అటాచ్మెంట్స్ ఇంకా బాండ్స్ అంటే చాలా భయం. అటాచ్మెంట్స్ అండ్ బాండింగ్ ఇస్ నాట్ సంథింగ్ ఈజీ ఫర్ మీ. అట్లా అంటే నేను వేణు అంకుల్తో చాలా బాండింగ్ అయిపోయా, చాలా కనెక్షన్ అయింది. టు బి ఆనెస్ట్, వేణు అంకుల్ ఇస్ లైక్ మై సెకండ్ ఫాదర్. హీ యూస్ టు ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ మీ. చాలా చిన్న మెమరీస్ ఉన్నాయి, కానీ ఈ చిన్న మెమరీసే మా అందరినీ కనెక్ట్ చేస్తాయి కదా. ఆల్ దిస్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద మెమరీస్ వీ హ్యావ్. అయితే ఇఫ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు హిమ్, అంకుల్ని గుర్తుంచుకోవాలంటే వీ షుడ్ బి ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్స్. అంకుల్కి ఎంత ఇష్టమో ఎప్పుడైనా నేను నవ్వుతో ఏమైనా చేస్తూ ఉంటే ఫనీగా ఉండడం, లైక్ మీ బీయింగ్ మీ, నేను నాతో నిజంగా ఉండడం అంకుల్కి ఎంత ఇష్టమో. ఒకరోజు నేను అంకుల్తో మాట్లాడుకున్నా, నాకు ఒక డెడికేటెడ్ సింపుల్ లైఫ్ నచ్చదు, ఒక క్రియాటిక్ ప్రాబ్లమెటిక్ అన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి నాకు. ఒకసారి నేను ఉంటాను, నేను నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ నాకు ఈ లైఫ్ కాన్షియసే ఉండదు. సో వాట్స్ ద పాయింట్? దిస్ ఇస్ వై సైడ్ ఐ వాంటెడ్ అ వెరీ కియాటిక్, ఇంకా అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి నాకు. అంకుల్ వాజ్ లైక్ షూర్, గో హెడ్. హీ రియలీ సపోర్టెడ్ ఇట్. అండ్ టుడే I promise, you guys are the witnesses, I will lead my life enjoying every single emotion I have. Thank you. రియలీ సారీ టు ఇంటరప్ట్ గైస్. ఈ రత్నం ఎవరో తెలుసా మీకు? ఇప్పటి జనరేషన్ ఎలాంటి కుటుంబం నుంచి వస్తే, ఎలా ట్రైన్ అవుతే ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతుంది తను. రాంబాబు గారు మన్మరాలు తను. Thank you so much for this generation to accept a spirituality in a small age. అందరికీ నమస్కారం. వేణు గురించి
చెప్పాలంటే ఒక గొప్ప పిరమిడ్ సొసైటీకి ఒక మంచి ఆణిముత్యమైన మంచి డెడికేటెడ్ మాస్టర్ 25 years నుంచి నాకు పరిచయం ఆయన దగ్గర ఉన్న డెడికేషన్, ఆయన డీసెన్సీ, ఆయన వర్క్ స్టైల్, ఆడంబరం లేని జీవితం ఆయనది. పత్రి సార్ దగ్గర ఎన్నో వింగ్స్ ఉన్నాయి, రకరకాల వింగ్స్ ఉన్నాయి. అన్ని వింగ్స్ అందరు చేయలేము కూడా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. అందులో గొప్ప స్పెషలైజేషన్, చాలా గొప్ప పెద్ద టాస్క్ ఇది. స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ అనేది మెయింటైన్ చేయడం ఇన్ని సంవత్సరాలు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వేణుగోపాల్ రెడ్డి గారు, శర్మ గారు కూడా. సార్ దగ్గర ఏ వింగ్ అయినా ఒక మూలకు ఎక్కడో ఆయనకు ఆ టెన్షన్ అనిపించేది సార్కి, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. అట్లా సెలెక్షన్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్క్ డివైడ్ చేసుకుంటూ పోయినారు. అందులో చాలా గొప్ప వర్క్ సార్ గురించి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ మన వేణుగోపాల్ రెడ్డి. అందుకే మా అందరి తరపు నుంచి ఆయన మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేణుగోపాల్ రెడ్డి గారి గురించి ఒక 2-3 విషయాలు నా అనుభవం. నేను 2004లో స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది. ఆ రోజే సుజనా గారు కూడా పరిచయం, ఇద్దరు. అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. సో అప్పుడు నేను ఐఐటి ఢిల్లీలో చదువుతున్నాను. పత్రిజీ గారి తర్వాత ద హయ్యెస్ట్ బుక్స్ చదివిన వ్యక్తి మా వేణన్న. ఎందుకంటే ఆయన ఎప్పుడు కలిసినా, ఒకసారి దుబాయ్కి వచ్చినప్పుడు, నేను దుబాయ్లో వర్క్ చేసేటప్పుడు, దిగిన తర్వాత దుబాయ్లో ఏం దొరుకుతుంది ఏంటి, ఎక్కడ ఏ మాల్ బాగుంటుంది అంటే కదా, ఎక్కడ బుక్స్ బాగుంటాయని వెతికా. నాకు షాక్ అనమాట. అంటే ఆ బుక్స్ కొత్తవి కనిపించినప్పుడు ఆయనలో సాయి కుమార్ రెడ్డి యాంగిల్ డిఫరెంట్, మా వేణు యాంగిల్ డిఫరెంట్. అంటే ఆయన ఆర్గనైజేషన్లో ఉంటాడు మా సాయి మామ. సో వేణుగారు ఎక్కడ కొత్త బుక్ దొరుకుతుంది, అది పత్రి గారికి ఇవ్వాలి అనేది ఈయన కోరిక. సో ఈ స్పిరిచువల్ ఇండియాలో నాకు ఒక అదృష్టం ఏంటంటే, మా శర్మ గారికి తెలుసు, నేను ఐఐటీలో చదివే రోజుల్లో స్పిరిచువల్ ఇండియా రిజిస్ట్రేషన్కి నాకు ఒక అవకాశం వచ్చింది. ఆఫీస్కి వెళ్ళడం, ఆ రిజిస్ట్రేషన్ టైంలో నేను గవర్నమెంట్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పంపించిన థింగ్స్ అన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం, అలా నాకు స్పిరిచువల్ ఇండియా టీంతో అనుబంధం అన్నమాట. సో వేణుగోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా, అంటే పత్రిజీ గారితో చాలా ధైర్యంగా ఆ మ్యాగజైన్ కలెక్షన్ అప్పుడు ఉన్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఈయన కూడా చదివేసి ఉంటాడు ఆ పుస్తకాన్ని, కాబట్టి వాళ్ళిద్దరి డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందాక మా సృజన గారిని కలిసినప్పుడు ఆమె స్పీచ్ ఇవ్వకముందే నేను ఎందుకో కలిసినప్పుడు హ్యాపీనా అన్నాను. నేను ఆమె హౌ అని వాడింది కదా, నాకు ఎందుకో ఇంటికి వెళ్తూనే కనిపిస్తూనే, అంటే నేను ఆ రోజు రాలేకపోయాను, హ్యాపీనా అన్నాను. అంటే మా అందరం ఒక ఫ్రెండ్స్లే మేమందరం. సో హ్యాపీనా అన్నప్పుడు తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో 20 years బ్యాక్ చూసిన సృజన కాదు, 20 years బ్యాక్ నాకు పరిచయం ఉన్న సృజన కాదు. ఒక ఫోర్సు, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ ఆవిడతో మాట్లాడినట్టు అనిపించింది. ఇట్స్ రియలీ గ్రేట్. అంటే ఈరోజు ఇక్కడికి రాకపోయింటే నేను సృజన మెసేజ్ వినలేకపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కనెక్ట్ విత్ స్పిరిచువల్ ఇండియా అగైన్. అది ఆగదు, ఎందుకంటే అది వరల్డ్ వైడ్ అది. సో సపోర్ట్ చేయడము చేయకపోవడం అనేది పక్కన పెడితే అది జరుగుతూ ఉంటుంది అంతే, దాన్ని ఎవరు ఆపలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జగదీష్ గారు. పిరమిడ్ విజయ్ అండ్ दिव्या, कर्नाटक दिव्या, वेणु प्रसाद, प्लीज हिंदी में बोलो आप, प्लीज 2 मिनट जल्दी आना, तीनों मिलकर 2 में 1 ही मिनट में बात करना. నా పేరు పిరమిడ్ విజయ్. వేణుగోపాల్ రెడ్డి సారు నేను 27 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. ఒక గొప్ప పత్రిసారు తర్వాత అంతగా అభిమానించే వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి సార్. ఇంట్లో ఎప్పుడు ఏది మాట్లాడినా వేణుగోపాల్ రెడ్డి సారు మాదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఏదన్నా తన అవసరం ఎప్పుడు వచ్చిందని అంటే 2012లోన విజయ్
సొసైటీ అంతా తిరుగుదాం, పోయొద్దాం. ఇండియా అంతా తిరిగాం. ఆ తర్వాత పత్రి సార్ బాడీ వేకెట్ చేసిన తర్వాత ఆ కార్యక్రమం అంతా చేసుకొని ముందుకు వస్తుంటే కరెక్ట్గా ఇంకా ఒక 10 feet నుంచి కూడా అంటే ఒక 10 meters తర్వాత విజయ్, ఆయన మాట్లాడేది చాలా తక్కువ కదా, విజయ్ ఈ రోజు నుంచి సార్ వర్క్ చేద్దాం, వచ్చేసాయి. కంటిన్యూస్ బాడీ వెకెట్ చేసేంత వరకు తిరిగినాడు సార్. పత్రి సార్ బాడీ వెకెట్ చేసినప్పటి నుంచి తను బాడీ వెకెట్ చేసేంత వరకు తన నామస్మరణ అంతే. ఇంకా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుని మిస్ చేసుకైంది. మాలాంటి వాళ్ళు చెప్పుకోవడం ఇంకా ఏం లేదు. అలాంటి ఫ్రెండ్ దొరకడం, అలాంటి గైడ్ దొరకడం ఒకటే కాదు, ఎంత భరోసా ఉండేదంటే అర్ధరాత్రి ఏ విషయానికైనా, పర్సనల్ విషయాలు కానీ స్పిరిచువల్ విషయాలైనా ఏ విషయానికైనా ఫోన్ చేస్తే ఫస్ట్ కాల్ పోయేదే 111 అంటే సార్ నంబర్, లాస్ట్ నంబర్. ఆయనతో మాట్లాడితే ఎంత పెద్ద సమస్యనైనా ఒక చిన్న లైన్లో నువ్వురా మాట్లాడదాం, అంత అవలా చేయకు అంటాడు అంతే. అంత గొప్ప స్నేహితుని కోల్పోయిన దానికి ఫిజికల్గా చాలా బాధగా ఉంది, కానీ స్పిరిచువల్గా ఆయన వర్క్ చేయడానికి మాకు తోచినంత ఎక్కువగా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమంకి కోయంబత్తూరు నుండి ఇక్కడ రావడం జరిగింది. గిరి గారు ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీరికి. అందరికీ నమస్కారం. నేను 20 years నుంచి వేణు సార్తో చాలా క్లోజ్గా ఉన్నాను, మేడంతో కూడా. నేను డాక్టర్ న్యూటన్ దగ్గర రిగ్రెషన్కి వచ్చినప్పుడు న్యూటన్ ఇక్కడ ఆఫీస్ పంపించినారు. ఫస్ట్ లేయర్లు ఇచ్చి నన్ను ఒక బ్రదర్ అలాగా ఎప్పుడు వచ్చినాలో పూలా సారు, సాయి కుమారు, వేణు సారు ఆఫీస్లో ఉండమని అక్కడే ఉండి తిని చాలా క్లోజ్. ఎప్పుడు ఇయర్లీ 2 3 వచ్చినా నన్ను ఇక్కడే ఉంటాను స్పిరిచువల్ ఇండియా ఆఫీస్లో. అప్పటి వరకు నాకు బుక్స్ ఏమి తెలీదు, ఏదో తమిళ్ బుక్స్ 1 2 చదువుతాను. ఇప్పుడు నా ఇల్లులో మోర్ దాన్ 2000 బుక్ ఉంది. ఆ బుక్స్ మొత్తం నాకు వేణు సారే ఈ టైటిల్ చెప్పి చదువున్నారు. నేను కూడా ఇప్పుడు ఒక చదువున వ్యక్తిని గర్వంగా చెప్తానున్నా, அதுக்கு వేణు సారే మూలము. నేను ఈ విషయం తెలిసినప్పుడు ఎందుకు నేను రాలేకపోయినాను. రెడ్ అలర్ట్, హెవీ రెయిన్ కేరళలో. సో మైండ్ ఎప్పుడూ మల్లికార్జున్తో పూలాతో కనెక్ట్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను రిజర్వేషన్ లేకుండా కూడా 24 hours జర్నీలో వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా ఇంకా స్పిరిచువల్ ఇండియాలో నాకు పని ఉందా లేదని. కానీ ఇప్పుడు మేడం చెప్పిన మాటలు విన్నప్పుడు నా పని ఆగలేదు, ఆ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు నాకు అనుబంధం స్పిరిచువల్ ఇండియాలో హైదరాబాద్లో నాకు ఒక సెకండ్ ఇల్లు అలాగ ఉంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు మేడంతో ఈ జర్నీలో పూలా ఈ టైంతో కంటిన్యూ చేస్తాను హ్యాపీకి చెప్పి నాకు సెలవు తీసుకున్నాను. నండి. థ్యాంక్ యూ గిరి. దివ్య ఫీవర్స్. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యశ్రీ. నాకు వేణు సార్ 2009లో పరిచయం అయ్యారు. ఈజిప్ట్ టూర్లో ఫస్ట్ పత్రి సార్తో 90 members పోయినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం నాకు పరిచయం అయింది. అయితే ఆ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ వేణు సార్ చేస్తారని నేను అప్పుడు నాకు తెలియలేదు. ఇంటికి వచ్చాక మ్యాగజైన్ ఓపెన్ చేసి చూస్తారే వేణు సారే కదా మ్యాగజైన్ చేసేది అని అప్పుడు నాకు రియలైజ్ అయింది. ఆ తర్వాత అట్లే ఫ్యామిలీతో, సృజనాకతో, వేణు సార్తో, మా ఫ్యామిలీతో చాలా టూర్స్, ట్రిప్స్ వెళ్తూ ఉంటాయి. సో అట్లా టూర్స్ అండ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు చాలా కాన్సెప్ట్స్, సబ్జెక్టు, స్పిరిచువల్ విజ్డము అట్లా చెప్తూ వస్తూ ఉన్నారు. తర్వాత పత్రి సార్ నాకు స్కూల్స్ అండ్ కాలేజెస్కి పోయి మెడిటేషన్ పిల్లలకి చెప్పించమని చెప్పినప్పుడు బ్రౌషర్ డిజైనింగ్ కావచ్చు, పత్రి సార్తో కరెక్షన్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు. తర్వాత అలానే జర్నీ కంటిన్యూ అవుతూ వేణు సార్ది క్లాసెస్ తుమ్కూరులో, మైసూర్లో, రామ్నగర్లో, ఇట్లా కర్ణాటకలో ప్లేసెస్లో క్లాసెస్ పెట్టినప్పుడు నేను వేణు సార్ తెలుగులో చెప్తూ ఉంటే నేను కన్నడలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేదాన్ని. పత్రి సార్కి ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నానో అట్లే వేణు సార్ కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండి. హానెస్ట్లీ నాకు మన పిఎస్ఎస్ఎంలో పత్రి సార్ విజ్డమే వినేది, నేను ఇంకెవరిది వినను. అలాంటిది వేణు సార్ది, శ్రీనివాస్ రెడ్డి సార్ది తప్ప ఇంకెవరిది ఎక్కదు. సారీ, అది లోపలికే పోదు, అది అలా ఉంటుంది.
సో అంత ప్రతి ఒక్కరిని కూడా ఒక స్పిరిచువల్ వారియర్గా, ఎవరిపైన డిపెండెన్సీ లేకుండా సెల్ఫ్ డిసిషన్స్ తీసుకునేలాగా, ధైర్యంగా అన్ని పనులు చేసుకునేలాగా, స్పిరిచువల్ బ్యాక్ బోన్ లాగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్కి ఎటువంటి హెల్ప్ మీన్స్ దట్స్ అవర్ వర్క్, దట్స్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అనుకునేదానిగా అది మన లైఫ్. స్పిరిచువాలిటీ ఈస్ అవర్ లైఫ్. మెటీరియలిస్టిక్ ఎట్లనో స్పిరిచువాలిటీ ఈస్ అవర్ హయ్యర్ లైఫ్, దట్ ఈస్ అవర్ బ్రెత్. సో ఇంత స్ట్రాంగ్గా, ఇంత ఒక వారియర్ షిప్కి స్టెప్ ఆన్ అయ్యేలాగా సపోర్ట్ చేసిన పత్రి సార్కి అండ్ వేణు సార్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్. ఎవరన్నా వేణుగారి గురించి మాట్లాడాలనుకునే వాళ్ళు ప్లీజ్. రాజశేఖర్ మాట్లాడు, ఆయనకి రాదు, ఆయనకి వడ్డీ అంటే వడ్డిస్తాడు. ఇట్స్ అ కో ఇన్సిడెన్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ యాజ్ పర్ ఇప్పటి వరకు చాలామంది తెలుగులో మాట్లాడారు. నేను హిందీలో చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఎందరో వ్యూవర్స్ అడుగుతున్నారు అసలు వేణుగోపాల్ రెడ్డి గారు ఎవరు గురించి మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. పత్రిజీ గారు వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద సెలబ్రేషన్ మళ్ళా సొసైటీలో జరుగుతుందంటే ఎవరు ఈ కే వేణుగోపాల్ రెడ్డి గారు అనే క్వశ్చన్తోని మెసేజెస్ వస్తున్నాయి. సో మై డియర్ फ्रेंड्स, इट्स अ वेरी गुड आफ्टरनून सभी के लिए. मैं वेणु प्रसाद, कोइंसिडेंस मेरा नाम भी वेणु है. पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट में आध्यात्मिक स्तर पर कोई भी कार्यक्रम के लिए कोई टूर्स ऑर्गेनाइज किया जाता था तो उसकी इंक्वायरी आती थी, क्या आप लेकर जा रहे हो? नहीं बाबा, मैं नहीं हूं, वो वेणुगोपाल रेड्डी जी है, मैं वेणु प्रसाद हूं. ये क्लैरिटी दी जाती थी. उसके बाद पहली बार मैंने वेणुगोपाल रेड्डी जी को 2004 में एज ए मैगजीन फ्रंट पेज मैंने इंट्रोड्यूस किया अपने आप को. रियली क्या है पिरामिड स्पिरिचुअल सोसाइटी, कैसे है और किस पर काम करता है. इतना ज्ञान एक विद्यार्थी, मतलब मेरी 10वीं कक्षा के बाद एक मैगजीन देखकर मैं सोसाइटी आया हूं. जो सोसाइटी स्पीक्स अबाउट ओनली अ साइंस, जो सोसाइटी सिर्फ आध्यात्मिक स्तर पूरा विज्ञान के रूप में बात करता है, विद अ प्रूफ, विद अ एक्सपीरियंस नॉलेज. सो माय डियर फ्रेंड्स, इट्स अ हॉनर, इट्स अ प्रिविलेज कि हमें सभी को ऐसे ब्यूटीफुल मास्टर्स के साथ जर्नी करने का मौका मिला है. वेणुगोपाल रेड्डी जी ये एडिटर है स्पिरिचुअल इंडिया मैगजीन के और स्पिरिचुअल साइंस के, जिन्होंने अपनी लाइफ में कई सारी चीजों को अनुभव करते हुए आध्यात्मिक को एक ग्रंथों के रूप में, एक विज्ञान के रूप में, एक किताबों के रूप में, एक मैगजीन के रूप में विश्व भर में पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट को एक प्रतिबिंब के एक चरित्र क्या हो सकता है, इसका फ्रंट फेस क्या हो सकता है, BSSM क्या है, पत्री जी क्या है और सिद्धांत क्या है और किस पर जीना चाहिए, उसको आचरण करते हुए अपनी लाइफ में उन्हें जीना सिखाया. और ये शब्दों को आज उनकी धर्मपत्नी के वाक्यों से हमने सुना कि एक शरीर छोड़ते वक्त आत्मा सिर्फ शरीर छोड़कर नहीं जाता. इस शरीर के निर्माण पर इतने छोटे छोटे जो सेल्स है, जो बैक्टीरिया है, जो एटम्स, मॉलिक्यूल्स है, हर एक चीज अपना शरीर छोड़कर इस स्तर पर हर एक आत्मा के स्तर पर लीन होता है और परमात्मा के स्तर पर अपने आप को मिलन करता है. सो थैंक यू सो मच पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट की तरफ से स्पिरिचुअल इंडिया को और स्पिरिचुअल इंडिया की पूरी टीम को कि ऐसे रत्नों को आप लोग संभाल के रखें और हमारे तक ध्यान आने के लिए आप लोग माध्यम बने. और जैसे हम बोलते हैं हमारे शरीर में 7 लेयर्स ऑफ बॉडी है, 5 लेयर्स ऑफ बॉडी है, वैसे ही हमारे सारे विंग्स 36 विंग्स स्टार्ट किए गए पत्री जी के द्वारा और ये 36 विंग्स चलाने की जिम्मेदारी हमारी खून जैसे चल रही है शरीर में, जैसे नाड़ी चल रही है, जैसे हार्ट बीट चल रहा है, ये हमारी जिम्मेदारी है. ఇది మన రెస్పాన్సిబిలిటీ. స్పిరిచువల్ మ్యాగజైన్ని మనం నడుపుకోవడం, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ని మన ఫ్రంట్ ఫేస్గా మనం చూపెట్టుకోవడం, ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఏదో హెల్ప్ చేస్తాము, మనం ఏదో చేస్తాం, సపోర్ట్ చేస్తామని కాకుండా మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని మనం నిర్వహిస్తాము. ఆ మహాగురువు దగ్గర మనం పొందిన జ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా తీసుకెళ్లడానికి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఒక మీడియం అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, we invite all the youth to join together on the behalf of Pyramid Spiritual Societies movement
for the support of volunteer as a technical team, for magazine as an editor team, for advertising as a digital team. We invite each and every youth to join us and be a volunteer and contribute your soul's real journey towards the world. Thank you. Thanks a lot. Thank you very much for your emotion. Really, that's a good. Sundara madam, vote of thanks. అందరికీ చాలా 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 మెనీ థ్యాంక్ యూ. ఈరోజు ఎంత అద్భుతంగా అంటే పత్రి సార్ అండ్ వేణు సార్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి, అంటే ఈ ఈవెంట్ ఎంత అద్భుతంగా అంటే పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల దగ్గర నుంచి ఈరోజు యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి మన వర్షులాగా ఎలా అయితే ఉన్నారో అంతవరకు అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు ఈ వేదిక పైన. అది వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారంటే ఐ కుడ్ ఏబుల్ టు సెన్స్ ఇట్. అంత ఆషామాషి కాదండి. ఆ గ్రేట్ మాస్టర్స్ ఇంత అద్భుతమైన ఈవెంట్ని ప్రతి ఒక్కళ్ళ మాటల్లో షేర్ చేసుకోవడము, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో అద్భుతాలను మనం తెలుసుకోవడము, అండ్ ద రియలీ హ్యాట్స్ ఆఫ్ and many thanks to PSSM, Pyramid Spiritual Societies Movement. I feel so proud today. I'm a part and parcel in this. A great plan, a great machine లో ఇద్దరు అద్భుతమైన శక్తులు రావడము, అండ్ వాళ్ళతో పాటు మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉండే ఆ జర్నీలో ఉండడము, ఫిజికల్గా ఉండడము, ఎన్నో థింగ్స్ని నేర్చుకోవడము, అండ్ అలానే వాళ్ళ వర్క్స్కి హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళినప్పుడు అంతే బెస్ట్గా మనం యాక్సెప్ట్ చేసి హ్యాపీగా వాళ్ళ వర్క్స్ని మనం ఇక్కడి నుంచి చూస్తూ అక్కడి నుంచి మనల్ని నడిపిస్తూ ఉండడము, ఇదంతా ఎక్స్పీరియన్స్ అవ్వడము కేవలం పత్రి సార్ అండ్ పిఎస్ఎస్ఎం. ఇందులో ఎలాంటి తిరుగులేదు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ ద ఫైనల్ విష్, దయచేసి అందరూ కూడా ధ్యానం చేయండి. అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ధ్యానం అయిపోవాలి, అండ్ ప్రపంచం అంతా కూడా ధ్యానమయంలో అయ్యి ఆ శక్తికి కనెక్ట్ అవ్వాలి. మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ లైట్ని, నాకు ఒకటే చెప్పారండి, ఐ హ్యావ్ గివెన్ యూ ద లైట్, షేర్ దట్ లైట్ విత్ ఎవ్రీ వన్. సో ఐఎమ్ ద లైట్, ఐఎమ్ రెడీ నౌ, ఐల్ షేర్ దిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అండ్ ఈ జర్నీలో నాకు ఇన్స్పిరేషన్గా ఉన్న మాస్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఒక లక్ష్మీ మేడం కావచ్చు, స్వర్ణలత అమ్మ కావచ్చు, అండ్ వీళ్ళు అసలు నేను ఫస్ట్లో స్టార్టింగ్ రోజున నాకు ఈ మెసేజ్ రాకముందు, ఇదంతా జరగకముందు ఎలా అసలుకి ఏ ధ్యానం లేదు, ఏమీ లేదు అసలుకి ఇదంతా. బట్ సడన్లీ ద బిగ్గెస్ట్ చేంజ్, ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ. దాని ద్వారానే ఆయన మెసేజెస్ని నేను వినగలిగాను ఈరోజు. ఆ మెసేజెస్ని నేను అంటే ఆ ట్రూత్ని, ఆ రియాలిటీ నేను చూడగలిగాను, దర్శించుకోగలిగాను. కాబట్టే ఈరోజు నేను ఇంత గర్వంగా చెప్పగలుగుతున్నాను. అండ్ ఇది అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దాంట్లో భాగంగానే నేను ఆ వర్క్ని చేస్తాను అని నేను ప్రామిస్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ట్రస్టీస్. అండ్ వాళ్ళే కాదండి, ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క మాస్టర్లు కూడా ఎంత అద్భుతం అంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున అసలు ఈ రోజున అద్భుతం అంటే ఒక శక్తి. అందరూ కూడా ఈ స్పిరిచువల్ ఇండియా మనది, మనం ముందుకు తీసుకెళ్దాం, అమ్మ నువ్వు చెయ్యి అని అనగానే ఆ నిజంగా కోటి సూర్య సమప్రభలు సూర్యులందరూ ఉత్తేజితం అయిపోయారనిపించింది. అది చాలా గొప్ప అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ. అండ్ అప్పటి నుంచి ఆ పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ద డే 1 నుంచి రాజేష్ పులా గారు అండ్ రాజశేఖర్ గారు, అసలు నిజంగా నో వర్డ్స్ సార్. మీకు థ్యాంక్ యూ, ఫుల్ గ్రాటిట్యూడ్ మీకు మీ ఇద్దరికి. అంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా నేను ఇదంతా మాట్లాడి ఇది చేస్తున్నాను అని అంటే మీరిచ్చిన ఇదే నిజంగా ఇది చాలా అద్భుతం. అండ్ ఫైనల్గా ఏంటి అంటే నా సాగర్ మామ ఒక అద్భుతం. హీ ఓన్లీ సెడ్ 1 word, నానా
మనం కంటిన్యూ చేస్తున్నాం. నువ్వు కాల్ తీసుకున్నావు, నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ ఎట్ ఎనీ కాస్ట్. ఒక ఫ్యామిలీ వచ్చేసి ఎన్నో చూస్తాం, కానీ ఇక్కడ వచ్చేసి మనం చేస్తున్నాం నాన్న. అండ్ అది హీఈస్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ మామ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ నేను చాలా చెప్పలేదండి. ఎందుకనంటే ఈయన చేయబట్టే మేము ప్రపంచం అంతా కూడా ధ్యానంలో ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముడికి ఏ చిన్న విషయాన్ని కూడా ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో కూడా ఏ విషయాల్లో కూడా చెప్పకుండా ప్రతి విషయాన్ని సపోర్ట్ చేస్తూ మాకు ఎక్కడ ఇదవుతకుండా అమ్మమ్మని కూడా చూసుకొని ప్రతి విషయంలో వెనకాలండి, నాన్న మీరు కంప్లీట్ చేయండి వర్క్ని, మీరు వద్దు మీరు చూసుకోండి, నేను ఉన్నాను కదా, ఇంత గ్రేట్ వర్క్ ఆపొద్దు నాన్న, ఎప్పుడు కంప్లీట్ చేస్తూనే ఉండాలి నాన్న, మీరు ముందర ఉండాలి నాన్న, వెళ్తూ ఉండాలి అని ఎవరు చెప్తారండి. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాట లేదు కానీ నిజంగా మెనీ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్రెడీ చెప్పానండి, అమ్మా నాన్న మీరిద్దరూ మీ ద్వారా నేను ఈ ఫిజికల్ టూల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాను. కానీ ఒక 15 సంవత్సరాలు అల్టిమేట్ ఒక శక్తితోని, ఒక అవతార పురుషునితోని జీవితాన్ని నేను పంచుకొని చాలా నేర్చుకునేలాగా చేశారు. నిజంగా మీ యాక్సెప్టెన్సీ, మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడ నిల్చొని ఇంత ధైర్యంగా మాట్లాడి ఇంత ధైర్యంగా నేను వర్క్ చేస్తున్నానమ్మా. థ్యాంక్స్ టు అమ్మా నాన్న, చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అందుకొని వేణు గారి మీద అభిమానం, సుజన గారి మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ వచ్చేసినందుకు మరొకసారి వారి కుటుంబం తరపున మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనవి. వేణు గారికి వైష్ణవ్ క్యాటరర్స్ అంటే చాలా ఇష్టం. మరి వేణు గారికి ఏవైతే ఇష్టమైన వంటలు ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ చేయించడం జరిగింది. దానికి సపోర్ట్ చేసిన ప్రసాద్ గారు, వైష్ణవ్ క్యాటరర్స్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలండి. అదేవిధంగా గ్రీన్ వ్యాలీ విల్లా ఈ మెంబర్స్ కూడా మనకి ఈ ఆడిటోరియం క్లబ్ హౌస్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మరొకసారి మన తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మై విలేజ్ ఇన్ ఫ్యామిలీ. అండ్ నేను ఇంత అద్భుతమైన స్పిరిచువల్ వర్క్ని చేస్తూ ఉన్నానండి. మీరందరూ నాతో పాటు ఉంటారని మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.